కడప నగరంలో కురిసిన వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. కోటిరెడ్డి కూడలి కోర్టు రోడ్డులో మోకాలు లోతు వరకు నీరు నిల్వ ఉన్నాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. కడప ఆర్టీసీ గ్యారేజ్లోకి వర్షపు నీరు చేరడంతో కార్మికులు ఇబ్బందులు పడ్డారు. నీటిలోనే కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. నగరంలోని భరత్ రోడ్డు మొత్తం నీటితో నిండిపోయింది. ఇళ్లలోకి నీరు రావడంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు రాత్రంతా జాగారం చేశారు. మృత్యుంజయకుంట, గంజికుంట కాలనీ, భాగ్యనగర్, నకాష్ వీధి, మోచంపేట, శాస్త్రీనగర్, అక్కాయపల్లి తదితర ప్రాంతాల్లోని రోడ్లన్నీ నీట మునిగాయి. మురుగు కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయి. నగరపాలక సిబ్బంది రహదారులపై ఉన్న నీటిని మురుగు కాల్వల ద్వారా బయటకు పంపించే ఏర్పాటు చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో కడప జిల్లా మైదుకూరు ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలతో చాపాడులో 10 సెంటీమీటర్లు, ఖాజీపేటలో 10, మైదుకూరులో 8, దువ్వూరులో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫలితంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో కొన్ని చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. కడప జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. జమ్మలమడుగులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జమ్మలమడుగు, ముద్దనూరు, మైలవరం, పెద్దముడియం మండలాల్లో భారీ వర్షం కురుస్తూనే ఉంది. పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తడంతో పంట పొలాలు నీట మునిగాయి. మైలవరం ఉత్తర కాలువలో వర్షపు నీరు పొంగి ప్రవహిస్తోంది.